ఏయ్, తప్పు చేసేది కాకుండా దబాయిస్తున్నావా? ఏటి బెదురుతున్నావు? మా అత్తగుంత మధుని చంపినడానికి సాక్షికి వేటి? సాక్ష్యమా? చూపిస్తా. అందరూ ఇంటి వెనక్కి రండి. ఎందుకు? మధుమతిని నువ్వు పాతి పెట్టే చోటు కాబట్టి నేరం ఆటోమేటిక్ గా బయటపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? కమిషనర్ నా ఫ్రెండ్, ఇప్పుడే ఫోన్ చేస్తాను. నీ పని అయిపోయిందిరా. ఏంటి నీ ఫ్రెండ్ కమిషనరా? ఏంటి భయం వేస్తుందా? భయమా? నాకా? నా కాపాడులో కుక్క కూడా భయం ఉండదు. కుక్క కాబట్టి దానికి తెలీదు. మనిషి నీకు కూడా తెలీదా? ఒకసారి రా. నీ వృత్తి ఏంటి? ప్యాకాట పాపర్రావు. నీ డ్యూటీ ఏంటి? ప్యాకాడ్డం. మరి ప్యాక్ ఆడకుండా పంచలేంట్రా? ప్యాకాట్ లో జోకర్ ఫేస్ మొక్కమోడా బొజ్జి చూస్తారేంటి? సాక్ష్యం అడిగారు కదా, చూపిస్తా. రండి 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 కానిస్టేబుల్స్, ఫాలో మీ. రండి. తవ్వండ్రా, తవ్వు 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 తవ్వు. అయ్యో దేవుడా! అమ్మో, ఇప్పుడు వీళ్ళు తవ్వారంటే మధుమతి శవం బయటపడుతుంది. నేను హంతకురాళ్ళని తేలిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? అయ్యో, ఇప్పుడు ఈ సమాధి తవ్వితే అందులో శవం కనిపించదు. అప్పుడు నేను చనిపోలేదని, నేనే మధుమతినని తేలిపోతుంది. ఏం చేయాలి? తవ్వు. ఇదెందుకు అరిచింది? ఇదిగో ఎస్ఐ గారు, మా ఆచారం ప్రకారం ఒకసారి పాతి పెట్టిన శవాన్ని మళ్ళీ బయటికి తీయకూడదు. అలా చేస్తే మాకు అరిష్టం. అవును, మా ఆచారం ప్రకారం పరాయి శవాన్ని చూడకూడదు. ఏంటి వెటకారమా? కాదు, ఉప్పు కారం. మర్యాదగా తవ్వడం ఆపండి, లేదనుకో మా అక్క చచ్చి దయ్యమయ్యి నిన్ను పీక్కు తింటుంది. ఆవిడ అవతారానికి డైరెక్ట్ గానే పీక్కు తినేటట్లుంది. దానికోసం చావడం ఎందుకు తల్లి? నోర్మోయ్, ఆపకపోతే ఇక్కడే ఇప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేస్తాను. ఎందుకు? ఆయన వచ్చి తవ్వుతాడా? కాదు, ఆయనకి పెద్ద పెద్ద మినిస్టర్లు తెలుసు. వాళ్ళకి మీ నాన్న తెలుసా? మీ నాన్న తెలుసా? తెలుసు. ఒక్క ఫోన్ చేసాడనుకో, ఈయన ఉద్యోగం దెబ్బకు ఊడిపోతుంది. హలో, మీకు పెట్టే కథ చెప్తాను. ఏటది? ఒకడు ట్రైన్ కు ఎదురుగా వెళ్తున్నాడు. ట్రైన్ వచ్చి వాడిని గుద్దేసింది, చచ్చాడు. సాలే, రైలు గుద్దితే సావక రేసుకు రెండు సాంగ్ కి డాన్స్ చేస్తారేటి? చెప్పేది విను. మళ్ళీ వాడే వెనక్కి నడుస్తున్నాడు. వాడికి ట్రైన్ ఎదురొచ్చి గుద్దింది, చచ్చిపోయాడు. నీ కంటికి ఎదవల్ల కనిపెడుతున్నారేటి? ఒక పాలి సచ్చినోడు మళ్ళీ రైలు కెట్ట ఎదురొత్తాడు అంటే నా ఉద్దేశం, ఒకడు రైలుకి ఎదురుగా వచ్చినా వాడికే రిస్క్, వాడికి ట్రైన్ ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్. ఈ కథలో రైలు ఎవరో తెలుసా? నేనే. అంటే నువ్వు మనిషివి కాదా? మరి పోలీస్ స్టేషన్ ఎందుకు? వెంటనే రైల్వే స్టేషన్ పో. చాలు, చాలా ఎక్కువైంది. ఏయ్, మీరు తవ్వండి. చాలా ఆపండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏయ్, నీకు బీపీ వస్తే నా టోపీ కూడా వరకదు. రేయ్, నువ్వు భయపెడితే భయపడ్డానికి ఓటర్ని అనుకున్నావురా? క్వార్టర్ని తాగి పడేస్తా.
దీని అమ్మ జీవితం. అందరూ బాలే బాబులు అయిపోయారే. మనం మామూలు అయిపోతే బెటర్. తవ్వండ్రా. అయ్యో ఆపండి. ఎస్ఐ గారు మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. అలా ఒకసారి వస్తారా? ఎందుకు లంచం ఇస్తావా? ఆ, లంచం కాదు కదా, వెండి కంచం కూడా ఇవ్వను. ఒక్కసారి రండి ప్లీజ్. రండి. సరే పదండి. జరుగురా రండి. బాబు తవ్వింది చాలు బాబు. నాయనా కొంచెం మూసేయండి ప్లీజ్, మూసేయండి. సారీ సార్, మా ఎస్ఐ గారు చెప్పేంత వరకు మేము ఆపాం. ఎస్ఐ గారు ఇప్పుడు పూర్తిగా అర్థమైందా? బాగా అర్థమైంది. ఆ మధుమతి బతికే ఉంది. నాకే పిచ్చెక్కి చచ్చిపోయింది అనుకున్నాను. ఆమె బసంతి కాదు, మధుమతే. సార్ ఎందుకు రాచావు? ఏంటి సార్, పులిలో వెళ్ళి పిల్లిలా వచ్చారు? పులిలా వెళ్ళలేదురా, పిసినారి పులితో వెళ్ళాను. పులుసు పిండేసిందిరా. పోదండి పోదాం. వెళ్ళండి వెళ్ళండి. తావడానికి వచ్చారు. అమ్మా ఇంతకీ ఇక్కడ ఏముందమ్మా ఇంత ఎత్తుగా ఉంది? నీకెందుకు రా, నీ బొందందరా, నీ బొంద. వెళ్ళండి వెళ్ళండి పదండి. నీ వివరాలు కావాలి వీళ్ళకి. వెళ్ళండి. నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఆహా ఏంటి సార్, అనసూయని అరెస్టు చేస్తా అని లోపలికి వెళ్ళి వరస్ట్ ఫేస్తో తిరిగొచ్చారు. అసలు ఏమైంది? పుహారైంది అంటే ఒరే ఒక కాగితం పెన్నురా. కాగితం పెన్నా? సార్ బాల్ పెన్ను తెలుసు, ఇంకు పెన్ను తెలుసు, కాగితం పెన్నేటి సార్ కొత్తగా? నేను అడిగింది ఒక కాగితం ఓ పెన్నురా. అర్థమైంది. ఎందుకు సార్? సూసైడ్ నోట్ రాసి చచ్చిపోవడానికి రా. నేనంటే ఎంత అభిమానం సార్ మీకు? నీ అభిమానం తగిలేయ్యా, పెన్ను పేపర్ ఇచ్చావురా. అలాగే సార్. ఇదిగోండి ఇదిగోండి సార్. ఇది ఒకసారి చదువురా. చదివావా? చదివాను సార్. మరి నాకు వినబడలేదేంట్రా? మనసులో చదివాను సార్. మనసులో చదివావా? నీకున్న తెలివి కూడా నాకు లేదు కదరా. కర్మ కర్మ. అందులో ఏం రాశారు సార్? సార్ గురించి రాశారులేరా. నేను రాసింది నా గురించి కాదురా, నీ గురించి. అసలు లోపల ఏం జరిగింది సార్? రే ఫోన్ టాపింగ్ గురించి విన్నావా? విన్నాను సార్. సేవ లాంటిదే పేపర్ ట్యాపింగ్ రా. పేపర్ ట్యాపింగా అంటే? అది చెప్పు, ఎందుకు లోపలికి రమ్మన్నావు? మీకు పెళ్ళయిందా సార్? ఎప్పుడో ఒకసారి అయింది. ఎందుకు? ఏమీ లేదు. ఒకవేళ అయితే మీ ఆవిడకి ఓ వెండి నెక్లెస్ గిఫ్ట్ గా ఇద్దామని. ఇచ్చేదే లంచం, మళ్ళీ అది వెండిదా? బంగారం అయితే ఏసీబీ వాళ్ళు పట్టుకుంటారండి. షటప్. ఈ ఎస్ఐ యాదగిరి లంచాలకు లొంగే టైపు కాదు. తెలుసు తెలుసు తెలుసు. మాకు ఊరి చివర ఓపెన్ ప్లాట్ ఉంది. అది ఓ మహానుభావుడికి దానంగా ఇవ్వాలనుకుంటున్నాను. నేను దానాలు తీసుకోను. తెలుసు తెలుసు. ఓ కొత్త కారు. పరవబోరు. విషయం చెప్పు.
వద్దు. ఇదిగో ఇలా గదిలో పెట్టి కత్తి తీయడం పద్ధతి కాదు. కావాలంటే మంచి పిసినాడతాను అని చెప్పి శిక్ష తగ్గిస్తాను. నెక్లెస్ ఇస్తానంటే వద్దన్నావు, ప్లాట్ ఇస్తానన్నా వద్దన్నావు, పోనీ కార్ ఇస్తానంటే బోర్ అన్నావు. ఇక నా ముందు ఒకే ఒక దారుంది. అనసూయక్క, నన్ను చంపొద్దు, వదిలే. నిన్ను నేనెందుకు చంపుతాన్రా? నన్ను నేనే చంపుకుంటాను. అంటే నన్ను చంపడానికి కాదా కత్తి తీసింది? మిస్సెస్ అనసూయ, ఆత్మహత్య చేసుకుంటానంటే జాలిపడి వదిలేస్తాననుకున్నావా? నీ శవం మీద పడి ఏడుస్తాననుకున్నావా? నో, నువ్వు చేస్తే నీ శవాన్నైనా అరెస్ట్ చేస్తా. ఫిక్సా? ఫిక్సో ఫిక్సో. సరే అయితే ఇదిగా ఈ లెటర్ చదువు. వాట్ ఇస్ దిస్? చదువు. మధుమతి సూసైడ్ నోటు. చనిపోయే ముందు మధు స్వయంగా రాసిన లెటర్. అలాగా? చదువు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. యు నో ఇట్. అనసూయ గారు, మధుమతి హత్యా నేరం మీ మీదకు రాకుండా ఉండడానికి, ఇది హత్య కాదు ఆత్మహత్య అని నిరూపించి కేసు క్లోజ్ చేయడానికి మీరు నాకు 2 లక్షలు ఇచ్చారు. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. బయటకు తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. ప్లీజ్. చదివేశాను. నేను షూట్ చేసేశాను. ఎందుకు? ఈ కేసు నుంచి తప్పించుకోవాలి కదా, అందుకు. యూ నాటి. ఈ కేసు నుంచి ఎలా తప్పించుకుంటావమ్మా? నా దగ్గర లంచం తీసుకుని నువ్వెలా అరెస్ట్ చేస్తావమ్మా? వాట్ యు మీన్? నేను లంచం తీసుకోవడం ఏంటి? ఈ వీడియో చూడరా ఎలుగు బంటి. అనసూయ గారు, మధుమతి హత్యా నేరం మీ మీదకు రాకుండా చేయడానికి, అది హత్య కాదు ఆత్మహత్య అని కేసు క్లోజ్ చేయడానికి మీరు నాకు 2 లక్షలు ఇచ్చారు. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. బయటికి తెలిస్తే నా ఉద్యోగం ఊడుతుంది. అది నేను లెటర్ చదివింది కదా. కానీ ఈ వీడియోలో లెటర్ లేదు కదా. అంటే అంటే మధుమతి మర్డర్ కేసు తారుమారు చేయడానికి నువ్వు నా దగ్గర 2 లక్షలు లంచం తీసుకున్నట్టు సాక్ష్యం అన్నమాట. మోసం, దగ, కుట్ర, దారుణం. నీకు తెలివి తల్లో ఉంటే మాకు ఒళ్ళంతా ఉందిరా. మధు మర్డర్ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే నా వెనక్కే నువ్వు లంచం తీసుకున్నందుకు అరెస్ట్ అవుతావు. ఆలోచించుకో. నన్ను అరెస్ట్ చేస్తావా, డ్యూటీ చేసుకుంటావా? ఇంత వివరంగా నా భవిష్యత్ చెప్పాక నేనెందుకు అరెస్ట్ చేస్తానక్క? నోరు మూసుకొని వెళ్తానక్క. వెళ్ళు. ఓకే అక్క. ఆగు. రేపటి నుంచి నీ పోలీస్ స్టేషన్ నా ఇంటి ముందే పెట్టాలి. ఈ కేసులన్నీ ఇక్కడే డీల్ చెయ్యాలి. ఎందుకక్క? సంపాదించుకోవాలి కదా. నాకు సంపాదన వద్దక్క. సంపాదన నీకు కాదమ్మా, నాకు కావాలి. నో, నేను ఒప్పుకోను. కానీ నేను ఒప్పుకుంటాను. ఈ వీడియో మీడియా వాళ్ళకి ఇవ్వటానికి. ఒరే, అలా అనసూయకు బుక్కయ్యాన్రా. వాళ్ళ ఇంటికి బొచ్చు కుక్కయ్యాను. రేపటి నుంచి మన డ్యూటీలు ఇక్కడేరా. పదండ్రా వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి సగం నిశ్చితార్థానికి ఫుల్ ముహూర్తం పెట్టేశాం. అది కూడా అయిపోతే వసంతి ఈ ఇంటి కోడలవుతుంది. అంటే బసంతికి అత్త ఈ ఇల్లు అత్తయ్య గారు. చిన్నమ్మాయి,
ఇల్లంతా ఏంటే పిత్తపరిగి మొహందానా? మరి ఈ ఇంటికి కోడలు అవుతుంది అంటే ఇల్లు అత్తగారనే కదా అర్థం అత్తయ్య గారు. ఆ, ఉష్, నీ బొంద కొంచెం నోరు మొయ్. ఓ లమ్మీ, నా ఎంగేజ్మెంట్ రోజు పాపా అది ఇంగేజ్మెంట్ లుంగిస్మెంట్ కాదు పాపా, ఎంగేజ్మెంట్. నాను అదే అంటున్నాను. ఆ ఎంగేజ్మెంట్ రోజు నన్ను పాంట సొక్కేసుకుంటాను మీ ప్యాంట్. అలాగే అమ్మి, పాంటు సొక్క కాకపోతే సినిమాలోని హీరోయిన్ లాగా చిన్న చిన్న పులి పులి గౌన్లు వేసుకో. నాన్న కూడా అయ్యే ఏంటమ్మా మీరు గౌన్ వేసుకుంటారా? తప్పెట్టి ఆ డ్రెస్సులు వేసుకుంటే సినిమా వాళ్ళు లాకెళ్ళిపోతారని ఆగుతుంది కానీ లేదంటే ఎప్పుడో గౌన్ వేసుకునేది. ఆ గౌన్లు వేస్తే ఎత్తుకెళ్లేది సినిమా వాళ్ళు కాదు, జూ వాళ్ళు. జూ వాళ్ళ అంటే ఏటమ్మి? అంటే ప్రపంచ సుందరి అందాల పోటీలు జరుగుతాయే, వాళ్ళు తీసుకెళ్తారు అంటోంది. అయితే జూవాలు నాకంటే ముందు ఈ మేకప్ బృందం తీసుకెళ్తారు. అనసూయ, 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 ఏమైందండి మీకు? ఎందుకలా అరుస్తున్నారు? చైతు బసంతకి నిశ్చితార్థం పెట్టించావా? ఎందుకు పెట్టించావా? అవును, పెట్టించాను. అంటే పంతులు గారు చెప్పింది నిజమేనన్నమాట. నువ్వు అసలు మనిషివేనా? ఆడపుట్టగా పుట్టావా? మర్యాదగా మాట్లాడండి. మనిషికి ఉండాల్సిన లక్షణం ఒక్కట్లేదా నీకు? నీకు మర్యాద ఏమిటే? నీ కోడలు బతికుండగా మరో అమ్మాయితో పెళ్లి చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పిందే? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి నువ్వేం సాధిస్తావే? నీకు ఒక కూతురుందిగా, దాని మొగుడు కూడా ఇలా బయటికి గెంటేసి దానికి కూడా మళ్ళీ ఇలా పెళ్లి చేస్తావా? దాని బతుకులో నిప్పులు పోస్తావా? తెలిసి తెలియనట్టు మాట్లాడకండి. అది ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎన్నాళ్ళు నా కొడుకుని ఇలా ఉంచమంటారు? తప్పు, తప్పుడు మాటలు మాట్లాడకు. ఆ మధు ఇంట్లోంచి వెళ్ళిపోలేదు. నువ్వు, నీ కొడుకు, నీ కోడలు కలిసి దాన్ని వెళ్ళిపోయేలా చేశారు. పాపం, ఆ అవమానంతో ఆ అమాయకురాలు అటు పుట్టింటికి వెళ్ళలేక ఇటు అత్తింట్లోనూ ఉండలేక తెగిన గాలిపటంలా తిరుగుతూ అందరూ ఉండి కూడా అనాథలా బతుకుతోంది. దానికి కారణం నువ్వు కదూ? నీ అత్యాశ, అహంకారం కదూ? పాపం అనసూయ, నీ స్వార్థం కోసం ఈ ఇంటి కోడలు ఉసురు పోసుకోవటం మహాపాపమే. నా మాట విని ఈ ప్రయత్నం మానుకో. ఆ మధుని బతిమిలాడు. అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా తీసుకొస్తానే, ఇక్కడికి తీసుకొస్తాను. మీ తప్పులన్నీ క్షమించేలా చేస్తాను. మన మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేసేలా చేస్తానే. దయచేసి దయచేసి నిశ్చితార్థం ఆపేసేవే. ఈ వసతి వాళ్ళని బయటికి పంపించేసేవే. కుదరదు. అది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అది రావటం నాకు ఇష్టం లేదు. ఈ బసంతే నా కోడలు, ఇందులో తిరుగులేదు.
ఇప్పటిదాకా ఆడదానమని కట్టుకున్న భార్య మీద చేయి చేసుకోవడం నీచాతి నీచమని ఊరుకున్నాను. కానీ నా కోడలకి అన్యాయం చెయ్యాలని చూస్తే ప్రాణం తీస్తానే, ప్రాణం తీస్తాను.